ఆభరణాలన్నీ చెరిపించేసినా బంగారం ఉంటుంది. కానీ బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? నామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మమే. చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములుగా, భుజములకు పెట్టుకునే కేయూరములుగా, చేతులకు తొడుక్కున్న కంకణములుగా, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా, మెడలో వేసుకున్న గొలుసులుగా, వికారములు పొంది నామరూపములుగా కనపడుతున్నటువంటి ఆభరణ విశేషములన్నీ బంగారమే అయినట్టు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటారు పోతన గారు భాగవతం ప్రథమ స్కంధంలో. ఆ హరియే, ఆ విష్ణువే ఇన్నిగా కనపడుతున్నాడు. ఇన్నిగా కనపడినవాడు ఒక్కడే. ఒక్కటి అనేకమైంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క పరమాత్మయే ఇన్ని నామరూపాలుగా కనపడుతున్నాడు. కనపడినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ నామరూపాలతో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేయడానికి మాత్రం భేషజం అడ్డొస్తుంది కనుక. కాబట్టి శంకర భగవత్పాదులు వైదికమైన అన్ని స్వరూపాలని స్తోత్రం చేశారు. ఉమామహేశ్వర స్తవం చేశారు, శారదా భుజంగం చేశారు, మీనాక్షి పంచరత్నం చేశారు, సుబ్రహ్మణ్య భుజంగం చేశారు తిరుచెందూరులో. వారు చెయ్యని స్తోత్రం లేదు. అయితే వారు చేసినటువంటి స్తోత్రాలన్నిటిలోనూ కూడా ఆ స్తోత్రంలో ఈశ్వరుని యొక్క స్వరూపము ఏ రూపంగా ప్రతిపాదింపబడిందో ఆ రూపమునకు ఉన్నటువంటి పేరుతోటి ఆ స్తోత్రాన్ని చేశారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నామము రూపము రెండు ముడిపడి ఉంటాయి. కోటేశ్వరరావు అన్నారనుకోండి, మీకు రూపం కళ్ళల్లో కనపడుతుంది. ఆ రూపం మీకు కనపడింది అనుకోండి, అడుగో కోటేశ్వరరావు అంటారు. నామము రూపము రెండు ముడిపడతాయి. నామరూపములే మాయ యథార్థమునకు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్తవంలో ఎటువంటి స్వరూపం గురించి మాట్లాడారో, ఎటువంటి రూపం గురించి మాట్లాడారో ఆ నామంతో స్తోత్రాలు ఉంటాయి సాధారణంగా. ఉమామహేశ్వర స్తవం, లక్ష్మీనారాయణ స్తవం, అంటే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అలాగా. కానీ ఒక్క షట్పది విషయంలో మాత్రం శంకర భగవత్పాదులు ఇది నేను ఫలానా వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి స్తోత్రము అన్నమాట ఆయన అనలేదు. ఆయన చమత్కారంగా దానికి షట్పది అని పేరు పెట్టారు. షట్పది అంటే 6 కాళ్ళున్నది. పాదము అంటే కదలికకు పనికొచ్చేది. పాదము గమనమును సూచిస్తుంది. శరీరంలో మిగిలినటువంటి అవయవములు ఉన్నప్పటికీ గమనములు నిర్ణయించేవేవి అంటే ఒక్క పాదములే. పాదముల చేతనే కదలిక. ఆయన ఇప్పుడు దీన్ని షట్పది అన్నారంటే 6 పాదములు కలిగినది. బాహ్యంలో పాదము శ్లోకమునకు కూడా పర్యాయపదం. కాబట్టి ఇప్పుడు 6 శ్లోకములు కలిగినది. మరి 7 శ్లోకాలు ఉన్నాయి కదండి, రేపు మీకు ఇస్తారు. ముద్రణ వేసినటువంటి ఆ స్తోత్రాలను ఇస్తారు చదువుకోవడానికి వీలుగా, చెప్పేటప్పుడు చూడడానికి వీలుగా. కారణాంతరముల చేత ఇవాళ ఇవ్వలేకపోయారు. అది 6 శ్లోకాలు ఉండి 7వ శ్లోకం ఉంటుంది చివర. అది ఫలశ్రుతి రూపంలో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఫలశ్రుతి కాదు యథార్థానికి. కాబట్టి షట్పది కాదు. అసలు ఆ శంకర భగవత్పాదులే ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు అంటూ పూర్తి చేశారు. షట్పది అంటే 9, 6 కాళ్ళు ఉన్నది. 6 కాళ్ళు ఉన్నటువంటి 9 స్వరూపంగా చెప్పారు దాన్ని. అలా ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆ స్తోత్రం గురించి వింటున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడిని ఉన్నాను, అప్పుడు కదండి ప్రార్థన చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది? నేనొకడి నుండి ఇంకొకడు ఉండి, నాకో కోరిక ఉండి వాడికో సమర్థత ఉంది, నేను కోరితే వాడు తీర్చగలిగిన వాడైతే అప్పుడు ప్రార్థన అన్నది వస్తుంది. నేను కోరినా వాడు తీర్చలేని వాడైనా, నేను కోరితే తప్ప తెలియని వాడైనా ప్రార్థన చెయ్యాలి కదా. నాకు పెన్ను కావాలి, ఒకసారి మీ పెన్ను ఇస్తారేమిటని అడిగితే తప్ప నాకు పెన్ను కావాలని ఆయనకి తెలియదు, కాబట్టి నేను ప్రార్థించాలి. ఈశ్వరుడికి తెలియదా మనకేం కావాలో? మరి ప్రార్థన ఎందుకు? పైగా శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయిని పొందినటువంటి వారు. ఉన్నది ఒక్కటే అని పునఃపునః నిరూపించి చూపించిన మహాపురుషుడు. అటువంటి వారు రెండున్నాయని స్తోత్రం ఏమిటి? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడు ఉన్నాను, కాబట్టి నేను ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాను. అది ఆశ్చర్యం. అలా స్తోత్రం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడండి, మీ కోరిక తీరుస్తాడు అని మీరు అన్నారనుకోండి, స్తోత్రం చేస్తే కోరికలు తీర్చేవాడు పొగడ్తలకు లొంగిపోయేవాడు కాదా? అబ్బే అందుకు కాదండి, మేము చెప్తే తీరుస్తాడని.
మీరు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడు ఈశ్వరత్వాన్ని ఎలా పొందాడు? మరి ఇంకా ప్రార్థన అన్న మాట ఎందుకు వచ్చినట్టు? అసలు ప్రార్థన అన్నది శంకర భగవత్పాదులు షట్పదీ రూపంలో ఎందుకు ఇచ్చినట్లు అంటే దానికి ఒక కారణాన్ని చెప్తారు. మీ మనస్సుకి ఒక పరిమితి ఒకటి ఉంటుంది, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు ఇది తెలియకుండా మేము ప్రార్థన చేశామండి అన్న మాట అర్ధరహితం, దానికి అసలు అర్థమే ఉండదు. ప్రార్థన అన్న మాట రావడానికి 2 కారణములు ఉంటాయి. ప్రార్థన ఎందుకు వస్తుంది అంటే ఒకటి లౌకికమైన కారణము అంటాం. లౌకికమైన కారణము అంటే 3 మధ్య నొక్కబడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. ప్రతి జీవుడు కూడా, ప్రత్యేకించి మనుష్యుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా భాషిస్తుంది. 3 చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు. ఏమా 3? 1 కాలము, 2 దురితము, 3 దైవము. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. 1 కాలము మీ చేతిలో లేదు. కాలహ కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలము ప్రవాహస్వరూపము, ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు పుడతాయి. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు విడిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అన్నారు. కాలస్వరూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుచున్నాడు అంటే తినేస్తున్నాడు. ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు. నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది, వెళ్ళిపోయింది. ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ. రేపు సూర్యోదయం అవుతుంది, ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు, అయిపోయింది. నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం. కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవులది. తింటే ఏమవుతారు? పుట్టిన వాళ్ళు పడిపోతారు. కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి. ఏది పడిపోకుండా ఉంటుంది? అన్నీ పడిపోవలసిందే. పడిపోకుండా ఉండే అవకాశం లేదు, అన్నీ పడిపోతాయి. కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత. సరేనండి, ఏదో పుట్టాం చచ్చిపోయాం గొడవ ఉంది, మీకు ఎందుకు అల్లరు నాకు ఎందుకు అల్లరంటే దురితము అని ఒకటి ఉంది. దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల, యజమాని, కర్తృత్వం వహించినవాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం. యజమాని అంటే ఏదో ఈ తలగడా నాది అన్న యాజమాన్యం నేను చెప్పట్లేదు, యజ్ఞము చేయువాడు అన్న భావన చేత. ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది. దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు, ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు. దాన్ని ఎవరు రాశారు అంటే చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు. ఎవరా చిత్రగుప్తుడు అంటే చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి, మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు. మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు. ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు, ఇక్కడే కూర్చొని రాస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు అంటేను. అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది. చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి అని మీరు అడిగారు అనుకోండి, అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, నా దేవాలయానికి వచ్చి హుండీలో 100 రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలోంచి ఓ పేజీ తీసేస్తాడు అనుకుంటున్నారేంటి? అలా ఏం తీసేయడు ఆయన. కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరకద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు. అలా చేయించగలిగిన శక్తిగా, బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు. కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది. మనం వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా. కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది. దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి, తిన్న అన్నం జీర్ణమైనట్లు. ఏదో నేను సంస్కృతంలో దేవీ భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు, కుభోజనేన దివసః. తినకూడని భోజనం, చెయ్యకూడని భోజనం చేశారనుకోండి ఒక రోజు పోతుంది. ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంక వాడేం పూజ చేస్తాడు? కడుపులో బాగోలేదు, కడుపు విపరీతమైన నొప్పిగా ఉంది, ప్రవచనం ఏమిటి, ఏ గుడి ఏమిటి, గోపురం ఏమిటి, పడుకోవడం ఎక్కడ ఏ మంచం మీదను. కుభోజనేన దివసః. అందుకని ఒక రోజుని పాడు చేసేస్తుంది భోజనం.
ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి, మీరు అంటే నేను కూడా, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి సుఖదుఖములుగా ఇవ్వబడతాయి. చాలా సంతోషంగా ఉందంటాడు, ఏం బాగులేదంటాడు. ఏడవడం, సంతోషించడం, ఈ రెండిటికీ కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు సుఖదుఖములుగా వస్తుంటాయి. అయితే బాగుందంటే ఇచ్చేవాడు ఉండాలిగా. ఇవి గుర్తుపెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు? వాడే ఈశ్వరుడు. ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు. ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమన్నా కాలాన్ని ఆపగలవా? చాలా బాగుందండి ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం, మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు, అది వెళ్ళిపోతుంది. దురితము, నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు ఏంటంటే ఎర్రసిరాతో, లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా ఏముండదా అంటే అలా ఏమి ఉండదు. దానికి దురితము పోదు. దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన యందు భాషించదు. అంటే ఆయన సమగ్రత్వము చెడదు. ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి. ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమని వస్తూ ఉంటుంది. అంటే ఇవాళ సాయంకాలం గుళ్ళోకి ఎడతానండి అంటాడు. 4ంటికి మెట్ల మించి జారి కింద పడి కాలు విరిగిపోయింది. గుళ్ళోకి ఎడదామని తననుకుంటే కాలు ఎందుకు విరిగిపోయింది అంటే దురితమునకు ఫలితం ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఎవడి కాలో విరగొట్టాడు, ఇప్పుడు వీడి కాలు విరిగింది. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవము చేత ఆ పాపం పోతోంది, అనుభవం చేత పుణ్యము పోతోంది. కానీ పుణ్యం అనుభవంలోకి వస్తే బాగుందంటాడు. సుఖం కదండి మరి. పాపం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఈశ్వరుడు నేను ఎంత పూజ చేశానండి, ఇంత అల్లరి చేసేస్తున్నాను అని అంటాడు. దుఃఖమును ఓర్చడు, సుఖమును వదిలిపెట్టడానికి ఇష్టపడడం. అప్పుడు సుఖానికి ఏది హేతువో అదే చేస్తూ ఉంటాడా? ఒక్కనాటికి ఉండడు. ఎందుకు ఉండడు అంటే నిషిద్ధ కర్మ యందు ఆయనకున్న అనురక్తి అటువంటిది. నిషిద్ధ కర్మ వద్దు అన్నది చేయడమే పాపం. ఇది చేయకబ్బాయి అన్నారనుకోండి, అది చేయకుండా ఉండలేనండి అంటాడు. ఇది చెయ్యి అన్నారనుకోండి, ఏదో భయమో భక్తో అగరత్తు పెట్టు దేవుడికి అన్నారనుకోండి, ఏదో పెడతాడు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లే అన్నాడు అనుకోండి, అది కుదరదండి అంటాడు. నిషిద్ధ కర్మ వదలలేడు, విహిత కర్మ ఇంకా చేస్తాడు ఎప్పుడో అప్పుడు. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి మీద మీకు అజమాయిషీ లేదు, కాలము మీద అజమాయిషీ లేదు, దురితము మీద అజమాయిషీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది. అయ్యయ్యో ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం, ఈశ్వరా నన్ను ఖేద పెట్టకు. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను మనసా నేను మారాను, కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి చూసారా, అవన్నీ ప్రార్థనలను నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు. ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు. ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా, తీస్తాడా? తీయడు అని మీరు అన్నారనుకోండి, ప్రార్థన అన్నది లేనిలేదు. ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం. ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని, పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంతే. అప్పుడు కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు గొప్పవాడు కాడు. కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంటే, పాము కరవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు. ప్రాణం పోవలసింది, ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది, కాస్త నెత్తురు కారుతుంది, కట్టు కట్టించుకుంటాడు, హాస్పిటల్కి వెళ్తాడు, అందరూ బెంగెట్టుకుంటారు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు. ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది, క్షమించగలడు. లేకపోతే వినా వెంకటేశ